తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక చిత్తము జరిగించక ఉండు వానికి దెబ్బలు తగులుతాయి అంటే, ఒకవేళ యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడి చిత్తమును జరిగించేవానికి ఏం కలుగుతాయి? దెబ్బలు కాదు, దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలుగుతాయి? దీవెనలు కలుగుతాయి. అంతేకాదు, పదోన్నతి కలుగుతుంది. పదోన్నతి అంటే ఉన్నత పదవిలోనికి వెళ్ళే అవకాశం, ఉన్నత స్థితిలోనికి యజమానుడు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సరే, దాన్ని అటు పక్కన పెడదాం. యజమానుని చిత్తం ఎరిగి ఉండి, జాగ్రత్తగా వినండి, సిద్ధపడాలి అనే మాటని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశించాను, ప్రేరేపించబడ్డాను. సిద్ధపడాలి అనే విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆలోచించాను. సిద్ధపడాలి అంటే ఏ ఏ విషయాల్లో సిద్ధపడాలో, ముందు దేవుడు ఏ విషయాల్లో సిద్ధపడాలని మనల్ని ఆశిస్తున్నాడో, ఆయన చిత్తం ఏందో ముందు మనం తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు లోకంలో నుంచి నన్ను రక్షణలోకి నడిపించాడు, లోకంలో నుంచి నన్ను ఆకర్షించాడు, చర్చికి ఆకర్షించాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అసలు యేసు ప్రభు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చింది. అది వేసుకోవాలి. అసలు యేసు ప్రభు నా నుంచి ఏం కోరుతున్నాడు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి పోయి మనమేం కోరుకోవాలి అని ఆలోచించడం కాదు. యేసు ప్రభు దగ్గరికి పోయి నువ్వు కోరేదేదో కోరతావు, ఓకే, కాదని నేను అనను. నీ బాధల్ని బట్టి, నీ అప్పుల్ని బట్టి, నీ సమస్యల్ని బట్టి, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వేదో కోరేది కోరుకుంటావు, దేవుని అడుగుతావు. అయితే నేను అంటుంది ఏంటంటే, నువ్వు కోరేది కోరుకో, కాదని నేను అన్నాను. కానీ ఇంతకు ఆయన ఏం కోరుతున్నాడో, ఆయన ఏం ఆశిస్తున్నాడో, నీ విషయంలో ఆయన చిత్తం ఏంటో నువ్వు నేను మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రశ్న అనేది మనకి పుట్టాలి. నేను ఆయన ముందుకు పోయినప్పుడు అసలు ఇంతకీ నా నుంచి ఏం కోరుతున్నాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నప్పుడు, ఆయన నా నుంచి మారు మనసు ఆశిస్తున్నాడు. నేను ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన విశ్వాసాన్ని విసర్జించి ప్రభు నాకు చూపించినటువంటి ఆ నవీన విశ్వాసంలోనికి, నవీన జీవితంలోనికి నేను రావాలి. నేను గతకాలం వెంబడించిన వాటన్నిటికీ నా వీపును చూపి ప్రభు తట్టు నేను తిరగాలి, మారు మనసు పొందాలి అని ఆయన కోరుతున్నాడన్న సంగతి నాకు అర్థమైంది కనుక నేను వెంటనే సిద్ధపడ్డాను. ఒకవేళ నాకు అది ఆ ప్రశ్నే పుట్టకపోతే, ఆ సంగతి నాకు అర్థం కాకపోతే, మీకు తెలుసా, నేను ఎప్పటికి కూడా రక్షణ పొంది ఉండకపోదును. నేను ఎప్పటికీ ఒట్టి విశ్వాసిలాగా, కనీసం బాప్తిస్మం పొందిన విశ్వాసిలాగా కూడా ఉండేవాడిని కాదు. ఆ ప్రశ్న నాకు పుట్టకపోతే. నాకు ఆ ప్రశ్న పుట్టింది. నేను ఈయన కోరుతున్నాను, సరే, ఈయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? రైట్, నేను మారు మనసు పొందాలి, నా ప్రాచీన అలవాట్లు, వ్యవహారాలు, నా తప్పుడు జీవిత విధానం మార్చుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. వాక్యం ద్వారా నాకు అర్థమైంది. సో నేను మార్చుకోవాలి అని మార్చుకున్నా. తర్వాత ఇంకేం ఆశిస్తున్నాడు? నేను నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నేను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఇలా చేయాలనేది ఆయన చిత్తం. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నమ్మి బాప్తిస్మం పొందటం అనేది ఆయన చిత్తం అని నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకొని రక్షణ పొందారు. నేను కూడా తెలుసుకున్నాను. నాకు ఆ చిత్తం అర్థమైంది కనుక నేను బాప్తిస్మం పొందగలిగాను. అంతవరకు బాగుంది. తర్వాత ఒక 4 ఏళ్ళు చర్చికి వెళ్ళి ఒక విశ్వాసిలాగా నేను భక్తి చేశాను. మీలాగే అట్లా కూర్చొని దైవజనులు ఇట్లా నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అలాగ విన్నాను. కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత ఈ వాక్యం వినే కొద్దీ నాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ నాలో బ్యాలెన్స్ కావాల్సిన సంగతులు ఉన్నాయో, వాటన్నిటినీ నాకు దేవుడు బ్యాలెన్స్ చేశాడు. ఆ వాక్యం అనే
ఉదక స్నానము చేత నన్ను శుద్ధి చేస్తా 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 వచ్చాడు. 4 ఏళ్ళు గడుస్తున్నాయి. ఆ 4వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమనంటే, నీవు నేను చెప్పినట్లుగా నా చిత్త ప్రకారం మారు మనసు పొందావు, బాప్తిస్మము పొందావు. ఇదిగో ఇంతకాలం వెంబడించి కొన్ని సంగతులు తెలుసుకున్నావు, కొన్ని విషయాలు నేర్చుకున్నావు. ఇక నుంచి నీవు నన్ను గూర్చి లోకానికి ప్రకటించాలి, నీవు నా పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని నాకు స్పష్టపరిచాడు. ఎప్పుడైతే ఇది నా దృష్టిలో తీసుకొచ్చాడో తొలుత నేను మొరాయించిన తర్వాత నేను దేవునికి లోబడ్డాను. ఎందుకంటే 1, 2, 3, 4 విధాలుగా స్పష్టంగా అది ఆయన చిత్తమా కాదనేది నేను తెలుసుకున్నాను. ఏదో ఆవేశకావేశాలతో నాకేదో అనిపించిందని దూకటమా, లేకపోతే నా తండ్రి నిజంగానే స్పష్టంగానే నన్ను పనికి పిలుస్తున్నాడా? పనికి పిలిస్తే మరి నేనున్నటువంటి పొజిషన్ బాగలేదు, చాలా అప్పుల్లో ఉన్నాను, నాకు తెలిసిన అనుభవం కొంచెం. మరి నేను ఎలాగ ఆయన పనికొస్తాను? నాలో చంచలత్వం ఉంది, అస్థిరత ఉంది. నేను స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని కాను, చంచలంగా ఉంది నా మైండ్. మరి ఎలాంటి చంచలపు బ్రతుకు కలిగి ఉన్న నేను మరి ఆయన సంఘానికి మాదిరి ఇవ్వాలంటే సామాన్యమా? మాట, ప్రవర్తన, నడక, పడక సమస్త విషయాల్లో నేను క్రమంగా ఉండాలి. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ మిస్ అయినా నన్ను వెంబడించే వాళ్ళు దెబ్బతింటారు. సరైన మాదిరి ఇవ్వలేనప్పుడు పాదిరి పనికి పనికిరాం. ఆ పనికి వచ్చాము అంటే ఆ మాదిరి ఇవ్వగలగాలి, లేకపోతే కష్టం. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ తప్పినా దాన్ని బట్టి విశ్వాసులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిని రక్షించి నేను పాడు చేయటం కంటే ఏదో నా మట్టుకు నేను రక్షణలోకి వచ్చి నా ఫ్యామిలీని అలాగే ఇంకా కొంతమందికి సువార్త చెప్పి రక్షించి ఏదో సంఘానికి పంపిస్తే గొడవ వదిలిపోను కదా అనే మైండ్తో నేనుంటే, ఆయనేమో కాదు, నువ్వు ఒక సంఘాన్ని కట్టి ఒక పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని దేవుడు నా దృష్టిలోనికి పక్కాగా తీసుకొచ్చాడు. అది ఒక రకంగా కాదు, 4 విధాలుగా ఆయన నాతో మాట్లాడాడు. ఇక ఆయన పిలుపుని రూఢి చేసుకున్నాను. ఆయన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నాడు. యోనా, నీవు వెళ్ళి నినివే పట్టణస్తులకు ప్రకటించమంటే యోనా తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. ఓడెక్కి ఓడ అడుగు భాగంలో అమరంలో పండుకొని నిద్రపోతున్నాడు. కానీ ఓడ ముందుకెళ్ళలా. తుఫాను చేత అడ్డగించబడి గతి లేని స్థితిలో, దిక్కులేని స్థితిలో మళ్ళా యోనా చచ్చినట్టు నినివే వెళ్ళి ప్రకటించాల్సిన గతి ఏర్పడింది. ఈ సంగతి నాకు బైబిల్లో ఉందని తెలుసు. కాబట్టి నేను మొరాయించిన దేవుడు ఊరుకోడు, తన పనిని జరిగించుకోవటానికి దేవుడు ఎలాగైనా కదులుతాడని నేను ఎరిగి ఉండి కూడా భయంతో సాహసం చేయలేకపోయినా. అయితే దేవుడు యోనాకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్టు అబ్రాముకి తన తండ్రి ఇల్లు విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్లు నాకు కూడా అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించాడు. ఇక ఆ రోజు తీర్మానం చేసుకొని ఇది దేవుని చిత్తమని నిశ్చయతకు వచ్చి దేవుని వాక్యాన్ని స్పష్టంగా పొందుకొని నేను 2006వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. మారు మనసు పొందుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. బాప్తిస్మం పొంది నా పాపములను కడిగి వేసుకొనుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. అంతేకాకుండా నేను క్రీస్తుని గూర్చి లోకానికి పరిచయం చేయాలి, ప్రకటించాలి, నా వంతు నేను ప్రభు పని జరిగించాలని పిలువబడ్డానన్న సంగతి కూడా నాకు అర్థమైంది. సో నేను సిద్ధపడ్డాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు, గతంలో కొన్నిసార్లు చెప్పున్నాను, మీకు తెలుసు ఆ సంగతి. ఆయన ఎందుకు చెప్పానంటే యజమానుడి చిత్తం ఏంటో నాకు అర్థమైంది కనుక నేను సిద్ధపడ్డాను. సో ముందు మనం సిద్ధపడాలి అంటే దానికి ముందు మనం అసలు యజమానుడు మన విషయంలో ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడో, ఏ ఏ విషయాల్లో మనల్ని సిద్ధపడమంటున్నాడో మన క్లారిటీ ఉండాలి. నాకు ఏ విషయమైనా స్పష్టంగా తెలుసుకొని చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఏదో బతుకు నడుస్తుంది కదా, అలాగ తెల్లారిపోతుంది కదా, పోదాం అని అనుకోవటం నాకు ఇష్టం ఉండదు.
ఒకరోజు సూర్యోదయం జరిగి సూర్యాస్తమయం జరిగిందంటే ఈ మధ్యకాలంలో నా దినమును నేను ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించుకుంటా. అర్థవంతంగా ఖర్చు పెట్టాలి, ఈ రోజు నాకు వ్యర్థం కాకూడదు అని ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజును గురించి నేను అంతే ఆలోచించుకుంటా. అలాగే నేను చేసే ప్రతి పనిలోనూ, చేసే ఉపదేశంలోనూ, పరిచర్యలోనూ, సంఘక్రమంలోనూ స్పష్టత కలిగి ఉండటానికి ఇష్టపడతా. 1-2 సార్లు ఇది దేవుడి చిత్తమా కాదా అని స్పష్టంగా తెలుసుకొని, అది చిత్తమని రూఢి అయితే దాని విషయంలో వెనకాడకుండా సిద్ధపడాలి అని నిర్ణయించుకొని దానికోసం ఆయత్తపడతా. అయితే నన్ను వెంబడించేటువంటి విశ్వాసులుగా మీరు అందరూ ఉన్నారు. ఒకసారి స్తోత్రం చెప్పండి ప్రభువుకి, గట్టిగా మళ్ళీ ఒకసారి చెప్పండి. నన్ను వెంబడించేటువంటి విశ్వాసులైన మీరు కూడా ప్రతి విషయంలో అలాంటి స్పష్టత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, నేను కూడా ఆశిస్తున్నా. అస్పష్టమైనటువంటి విధానంలో మనం జీవితంలో ఉండకూడదు, భక్తిలో కూడా ఉండకూడదు. అస్పష్టమైన విధానంలో మనం జీవితంలో ఉండకూడదు, భక్తిలో కూడా ఉండకూడదు. అస్పష్టమైన విధానంలో జీవితంలో ఉన్నామనుకో, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా వేస్ట్ అయిపోయింది. నేను చెప్పింది అర్థమైందా మీకు? కొంతమంది లైఫ్లు చూడండి మీరు, వాళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు రోజులన్నీ వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఎక్కువ శాతం ఈరోజు ప్రపంచమంతా దేనిలో ఆలోచిస్తుందో తెలుసా? టైంపాస్ అంటే కాలమును ఖర్చు చేయుట. కాలమును ఖర్చు చేయటానికి పుట్టాను, పెరిగాను, తింటున్నాను, బతుకుతున్నాను, ఈ టైం దొరలట్లేదు, అందుకని కొన్ని పనులు కల్పించుకుంటున్నాను. ఎందుకు? ఇదంటే టైంపాస్ కోసం. నిజంగా మీరు చెప్పండి, భూమి మీద చేయటానికి మనకి ఏ పని లేదా? దేవుడు నిర్ణయించిన పనులేమీ లేవా? బాధ్యతలేమీ లేవా? ఏమీ లేవనుకున్నాడు, టైంపాస్ అంటాడు. అంటే జీవితంలో స్పష్టత కోల్పోయాడు, గురి లేని బతుకుతున్నాడు. గురిలేని జీవితాలన్నీ కూడా అస్పష్టమైనటువంటి జీవితాన్ని కలిగి అవి వ్యర్థమైపోతాయి. అందుకే ఒక గురి కలిగినటువంటి విధానంలో ప్రతి మనిషి బతకాలి, ఒక అర్థవంతమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడన్న ప్రశ్న ప్రతి మనిషి వేసుకోవాలి. ఈ జీవాన్ని, ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని, ఈ బ్రతుకుని దేవుడు అనేవాడు నాకెందుకు ఇచ్చాడు? నన్ను అనేవాడిని దేవుడు ఎందుకు ఉనికిలోకి తెచ్చాడు పో, ఇంతకాలం ఎందుకు బతకనిచ్చాడు? నాకు కావాల్సిన అన్ని విషయాల్లో ఎందుకు సహాయపడుతున్నాడు? ఎన్నోసార్లు చావు నాకు అరంగుళ దూరం వచ్చినా కూడా చావనీయకుండా చావు గోతిలో నుండి నన్ను ఎందుకు కాపాడాడు? అసలు నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నేను పుట్టి పెరిగి ఏదో సంపాదించుకొని తిని చచ్చిపోవడానికే? ఏదో జీవితాన్ని నా మట్టుకు నేను అనుభవించి మంచి వస్త్రాలు కట్టి ఏదో కాస్త నేత్రాశ తీర్చుకోవడానికి కొన్నిటిని చూసి కొన్నిటిని అనుభవించి అంతవరకు బతికి సావటానికే? అందుకోసమే నన్ను పుట్టించాడా? అసలు నా జన్మ వెనక, నా జీవితం వెనక ఆ సృష్టికర్తకున్న ఆలోచన ఏంటి అనే ప్రశ్న మనిషి వేసుకోపోతే జంతువుకి మనిషికి తేడా లేదని గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను? నాకు జీవం ఇచ్చిన దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోకపోతే మనిషి బతుకు అర్థం లేదు. జంతువుని చూడండి, అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, దానికి ఒక గురి, గమ్యం, లక్ష్యం అంటూ ఏమి లేదు. ఎందుకు చస్తుందో కూడా తెలియదు. ఇబ్బంది లేదు, ఎందుకంటే అది ప్రాణి, అది ఆత్మ కాదు, ప్రాణి. అది చనిపోయిన తర్వాత దాని శేషం ఏమి ఉండదు. కానీ మనం చనిపోయిన తర్వాత మన శేషం ఉంటుంది. మన శరీరం మంటికి మన్నైపోవచ్చు, కానీ మనలో ఉన్న జీవాత్మ మాత్రం వెళ్ళి దేవుని ముందు హాజరు కావాలి. నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నేను నీకు ఇచ్చిన జీవితకాలంలో నువ్వు భూమి మీద ఉన్నటువంటి సమాజం కొరకు, వ్యక్తుల కొరకు, తోటివారి కొరకు, నా కొరకు నువ్వేం చేశావనే ప్రశ్న దేవుడు అడిగే అవకాశం 100% ఉంది. జంతువులాగా మనం కూడా చచ్చి అడ్రస్ లేకుండా పోతే గొడవ ఉండదు. కానీ అలా కాదే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అలా చెప్పట్లేదు. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునని ఉంది.
మట్టి శరీరం మట్టి అయిపోతుంది, దాని లోపల ఉన్న జీవాత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళుతుంది అనుంది. ఎందుకు వెళుతుంది అంటే సమాధానం హెబ్రీ పత్రిక 9:27 చెప్పాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన వాటి తరువాత తీర్పు జరుగునని. ఆ తీర్పులో ఏమేమి వస్తాయి? 2 కొరింథీ పత్రిక 5:10 ఒక్కసారి చూస్తే అందులో స్పష్టంగా చెప్పాడు అక్కడ ఏం అడుగుతాడో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏమండి, ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి, సంతోషపడతాను. నిజంగా శ్రద్ధ కలిగి వింటున్నారా? ఖచ్చితంగా వినండి, లేకపోతే జంతువులకి మనకు తేడా ఉండదు. వినాలి. 3 విషయాలు చెప్పాను. ప్రసంగి గ్రంథము 12:7లోనేమో మన్ను అయిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అన్నాడు. ఎందుకు వెళుతుంది అంటే హెబ్రీ పత్రిక 9:27లో తీర్పు కోసం వెళుతుంది అన్నాడు. ఆ తీర్పులో ఏమేం విషయాలు వస్తాయి అన్నదానికి 2 కొరింథీ 5:10లో దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటి విషయంలో మనం తీర్పు పొందటానికి, ఫలము పొందటానికి దేవుని ముందుకు వెళతామనే మాట వ్రాయబడి ఉంది. ఈ 3 రిఫరెన్సులు వరుసగా చదువుకుంటే చచ్చిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి వెళతామో, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాలు ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి. మనం చనిపోయిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం. జంతువు అట్ట ఉండదు. కాబట్టి జంతువు గురిలేని బతుకు బతికినా ఇబ్బంది లేదు. కానీ మనుషులంగా మనం చచ్చిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం కనుక మనం గురి దరిదేని బతకటం న్యాయం కాదు, పద్ధతి కాదు. మైండ్ సరిగ్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అట్ట బతకరు. ఇక మైండ్ పోయిన వాళ్ళు, సరిగ్గా మైండ్ పనిచేయని వాళ్ళు, ఆఫ్ మైండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతికేస్తుంటారు, అది వేరు. కానీ మనం అలా బతకటానికి లేదు. మరి ముఖ్యంగా క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి మనం, దేవుని వాక్యాన్ని చదువుకునే మనం బహుస్పష్టంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఒట్టిగా ఎరిగి ఉంటే చాలదు, సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎందుకు ఆ సౌండ్ వస్తుంది? అట్లా చంద్రమౌళికి చెప్పారు. ఎప్పుడు చెప్పు, ఒకసారి చెప్పు. సౌండ్ వస్తూ ఉంది, రేగు సౌండ్ వస్తుందిలే, కిరికిరిమని డిస్టర్బెన్స్గా ఉంది. అది చెప్పాను. మళ్ళీ ఏందో చెబుతున్నాడు అటు తిరిగాను, మళ్ళీ మీరు పాపం దిగులేసుకుంటారు, అందుకని చెబుతున్నాను. మీరు ప్రతిదాన్ని పోనీకుండా వింటుంటారు కదా, అందుకని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పేది ఇంకా జాగ్రత్తగా వినండి. మనం సిద్ధపడాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఏ విషయాల్లో? మొట్టమొదటిది, మారు మనసు పొందనోడు ఒట్టిగా చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, మారు మనసు పొందాలి. అది సిద్ధపాటులో భాగం. మారు మనసు పొంది ఇంకా బాప్తిస్మం పొందనోడు బాప్తిస్మం పొందాలి, అది సిద్ధపాటులో భాగం. అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆ మాట స్పష్టంగా బైబిల్లో రాస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒకసారి చూడొచ్చు మీరు. లేదా 2వ వచనం నుంచి చూడు. రాజుల కొరకును అధికారులు, అది అయిపోయింది. 3వ వచనం అయిపోయింది. 4వ వచనం చూడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. అదిగో, చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడిని ఏదో అడుగుతావు, కోరుకుంటావు, ఓకే. ఇంతకీ మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అన్నది. ఇచ్చ అంటే కోరిక. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు అనుంది. ఇచ్చయించుచున్నాడు అంటే కోరుచున్నాడు అని అర్థం. అంటే కోరికలు మనకే కాదండోయ్, దేవుడి కూడా ఉన్నాయి. దేవుని ముందుకు పోయి మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో కూడా
ప్రశ్నించేవాడే తెలివైనవాడు, భక్తిపరుడు. దేవునికి మహిమ. ఏంటంటే దేవుడి దగ్గరికి పోయి మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసుకోవాలి. ఏం కోరుతున్నాడు ఇక్కడ చెప్పాడు, మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని. సత్యం అంటే రెండు విధాలైన సత్యం ఉంది. వాక్యం అయి ఉన్న సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం అన్నాడు. అలాగే 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. ఇది అక్షరమై ఉన్న సత్యం. బాగా వినండి. వాక్య సత్యములను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఎవడు ఏది చెబితే అది విని గుడ్డిగా దేనిని ఫాలో అవ్వకూడదో. మరి ముఖ్యంగా ఈ దినాలలో అందరి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి. చదువులేని మొరటవాడు సైతము సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, కాసేపు లోకాన్ని చూస్తున్నాడు, కాసేపు వాక్యాన్ని చూస్తున్నాడు. సరే, వాక్యాన్ని చూస్తాడు, అంత మంచి వాక్యమే కదా అని మనం అనుకుంటే పొరపాటే. అన్ని ఆకులు పచ్చగానే ఉంటాయి, అన్ని ఆకులే కదా అని గొర్రెలు పోయి ఆమదపు ఆకులు తిన్నాయి అనుకో, గొర్రెలు పోయి ఆమదపు ఆకులు తిన్నాయి అనుకో, అవి కూడా ఆకులే అని ఉంగిడి తగిలి చస్తాయి. స్తోత్రం. ఇది గొర్రెలు కాసే వాళ్ళకి తెలిసిద్ది. అర్థమైందా? ఆమదపు ఆకు గొర్రెకి విషంగా మారిద్ది, చచ్చిద్ది. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? కాబట్టి అన్ని ఆకులే కదని మేకలు గొర్రెలు మేయటానికి లేదు. కొన్ని మేయదగ్గ ఆకులు ఉన్నాయి, కొన్ని మేయకూడని. సంఘము దేవుడు గొర్రెలతో పోల్చాడు. కాబట్టి మనం కూడా చాలా వివేకం కలిగి ఉండాల్సిన దినాల్లోకి వచ్చాం. అంత్య దినాల అంతంలోకి మనం వచ్చాం. కాబట్టి ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు విపరీతం అవుతాయి, ఇంకా అది జరిగేదే. ఒక పక్క యుద్ధాలు విపరీతం అవుతున్నాయి, అది జరిగేదే. యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ సంభవాలన్నీ జరుగుతాయని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో బహు స్పష్టంగా మాట్లాడాడు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు అనే విషయం, యుద్ధాలు జరుగుతాయి అనే విషయం. చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి, 3వ వచనం చదువు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు. చూసారా? యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మరికొన్ని చోట్ల అంతర్యుద్ధాలు కావచ్చు. మొత్తం మీద ఇప్పుడైతే ప్రపంచ పరిస్థితి అల్లకల్లోలంగానే ఉంది. ఇంకా ఉండే కొద్దీ ఇది తీవ్రతరం అయింది. యుద్ధాలు జరగవలసి ఉన్నాయి, ఆ సమాచారాలు మీకు వినబడతాయి కానీ అంత వెంటనే రాదన్నాడు. మొదటిది అబద్ధ క్రీస్తులు, రెండవది యుద్ధాలను గూర్చిన సమాచారం. ఉండే కొన్ని ఎక్కువే అవుతాయి కానీ తక్కువ మాత్రం కావు, గుర్తుపెట్టుకోండి. మూడవది, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అది అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. చూడండి, అక్కడక్కడ కరువులు. కొన్ని దేశాల్లో అయితే కరువు విలయతాండవం చేస్తుంది. మీకు తెలుసా, ఈరోజు మనకి దేవుని కృపను బట్టి 3 పూట్ల ఏదైనా అన్నం దొరుకుతుంది మనకి. కానీ కొన్ని దేశాలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొన్ని దేశాలలో, అందులో ఉన్న రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. అది కూడా ఈరోజు యూట్యూబ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా. కొన్ని చోట్ల అయితే మనం తినే ఆహారం ప్రజలకు లేదు. ఘోరాతి ఘోరమైన కరువు సంక్షోభంలో అల్లాడిపోతూ ఉన్నారు. కరువులే కాదు, ప్రకృతి వైపరీత్యాలు. మీరు కేరళలో జరిగినటువంటి వయనాడు విలయం చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, నడుముల వరకు తెగిపోయినటువంటి శరీర భాగాలు.
కొండ చర్యలు విరిగిపడి ఘోరాతి ఘోరంగా అనేక మంది చనిపోయారు. సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అప్పటి వరకు ఏం కాలేదు. కానీ ఇలాగే నాన్పుడు వాన పడతా ఉంది కొన్ని రోజులుగా. అది నాని 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 కొండ చర్యలు. ఇప్పుడు కొండలు 2 రకాలు ఉంటాయండి. మట్టి రాళ్ళు మిళితమై ఉన్న కొండలు ఉంటాయి. మట్టి రాళ్ళు మిళితమైన కొండలు ఉంటాయి, అచ్చంగా రాతి కొండలు ఉంటాయి. రాతి కొండలు అంత ప్రమాదకరం కాదు, కానీ మట్టి రాళ్ళు మిళితమైన కొండలు ఉన్నాయి చూసారా, అవి దెబ్బతింటాయి. విజయవాడలో జరిగిన ఘోరం కూడా అదే. అది మట్టి రాళ్ళు 2 మిక్స్ అయి ఉన్నటువంటి కొండ. ఆ మట్టి ఏం చేసిద్దంటే ఈ నాన్పుడు వానలకి నాని 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 విరిగిపడిద్ది. మీకు తెలుసా, కేరళలో వయనాడులో ఆ ప్రజల ఇళ్ల మీదకి వచ్చిన రాళ్ళు ఏ సైజులో ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క రాయి వచ్చి 2 గదులు అంత పెద్ద సైజు ఉందట. ఒక్కొక్క రాయి వచ్చి ఆ కొండ మీద నుంచి అత్యంత వేగంగా దొల్లుకుంటూ వచ్చిన ఒక్కొక్క రాయి సైజు 2 గదులు అంత ఉందట. ఇంకెక్కడ బతుకుతారండి? నీళ్ళు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి. అది నైట్ టైం, అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ తర్వాత ఇది జరిగింది. ఘోరంగా మనుషులు, భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, ఒకళ్ళ జాడ ఒకళ్ళకి లేకుండా నీళ్లలో కొట్టుకుపోయినోళ్ళు, ఆ మట్టి కింద సజీవ సమాధి అయిపోయినోళ్ళు, ఆ రాళ్ళ కింద నలిగిపోయినోళ్ళు. ఘోరం. ఒక వీడియో నాకు చూపించారు, అది చూసి కన్నీళ్ళు వచ్చినాయి నాకు. నడుము వరకు తెగిపోయినాయి, చేతులు తెగిపోయిన వాళ్ళు బతికిలేరు, మొత్తం డెడ్ బాడీసే. కానీ ఘోరంగా ఉంది. ఏమండి, ఇది విజయవాడది. విజయవాడ నిన్న జరిగినటువంటి, నిన్న 7ంటికి జరిగింది అది. భూకంపాలే కాదు, ప్రకృతి విలయాలు. ఎందుకంటే అన్నిటి అంతంలోకి వచ్చేసాం. ఇక మనం చివరి ఘట్టంలోకి వచ్చాం. రాకడకు అతి సమీపంలోనికి వచ్చాం. ఇక ఆయన రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ప్రపంచ పరిస్థితి వేరే రకంగా మారిపోతుందనేది ముందుగానే బైబిల్లో ప్రవచింపబడింది. అది జరగటానికి ఈ కొన్ని సూచనలే కాదు, ముందు ఇంకా అనేక సూచనలు మనం చూడబోతున్నాం. చెప్పాడు, కరువులు, భూకంపాలు అన్నాడు, తెగుళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అంతేకాదు, క్రైస్తవ్యం మీద విషము చిమ్మేటువంటి వ్యక్తులు, క్రీస్తును బట్టి మనల్ని కొట్టి తిట్టి చంపటానికి కూడా వెనకాడినటువంటి దుర్మార్గులు లెగుస్తారు. సొంత వాళ్లే మన మీద శత్రువులుగా మారిపోతారు, సొంత వాళ్లే మనల్ని అప్పగిస్తారనే విషయాలు కూడా యేసుప్రభు అక్కడే చెప్పాడు. చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలను వచ్చి పలువురిని మోసపరుచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది సంగతి. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలుగా ప్రభు మాట్లాడాడు. వీటన్నిటితో పాటు అబద్ధ బోధకులు, అబద్ధ ఉపదేశాలు కూడా తెర మీదికి భయంకరంగా వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈ అబద్ధ బోధలు సంఘాలలో వ్యాపించేవాళ్ళు, సంఘాలలో వ్యాపింపజేసేవాళ్ళు దుర్బోధలు. ఈరోజు యూట్యూబ్ వచ్చింది, ఫ్రీ. ఎవడు ఏ సుత్తైనా మాట్లాడవచ్చు, ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. వర్కౌట్ అయితే వాడికే డబ్బులు వస్తాయి. వీడియో చూశారనుకో, ఆ చూసినందుకు వాడికే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు వాడు సత్యం తెలుసుకున్నాడా అసత్యం తెలుసుకున్నాడా అనే దాంతో నిమిత్తం లేదు. వాడు ఏ బోధ నేర్చుకున్నాడో, అది విషబోధో మంచి బోధ అనవసరం. ఎవడికి దొరికిందో వాడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి కూర్చుంటున్నారు. సంఘమా, డేంజర్ రోజుల్లోకి వచ్చాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన భక్తిని, ఆత్మీయతను కాపాడుకోవాలి. చెవికి వినబడే ప్రతి బోధను గుడ్డిగా నమ్మొద్దు. కనపడ్డ ప్రతి సహవాసానికి గుడ్డిగా పరిగెత్తొద్దు. ఒక చోట నాటబడండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి. దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపించాడా, అక్కడ స్థిరంగా నాటబడండి. అర్థమైందా?
ఒక పునాది మీద కట్టబడిన అనుభవంలోనికి రండి. ఎందుకంటే పరిస్థితులు చాలా దుర్భరంగా మారిపోబోతున్నాయి. అందుకే రక్షణ పొందడం మాత్రమే కాదు, వాక్యం అనే సత్యమును గూర్చిన అవగాహన కూడా మనం కలిగి ఉండాలి. సేవకులు దాన్ని బోధించాలి, విశ్వాసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి విశ్వాసి గుండెల్లో ఒక తీర్మానం ఉండాలి. నేను సత్యాన్నే నమ్మాలి, సత్యాన్నే నేను కలిగి ఉండాలి, సత్యాన్నే ప్రకటించాలి, సత్యాన్నే బోధించాలి. నేను అసత్యాన్ని కలిగి ఉండకూడదు, అసత్యాన్ని నేను ఫాలో అవ్వకూడదు. నేను ప్రభు విషయంలో ప్రతీది కూడా సత్యపరంగానే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నేను పొందే బాప్తిస్మం వాక్యానుసారమైందై ఉండాలి. చేసే బోధ వాక్యానుసారమై ఉండాలి. నమ్మే సువార్త వాక్యానుసారమై ఉండాలి. నమ్ముతున్న కృపావరములు వాటి విషయమైనటువంటి సంగతులు వాక్యానుసారమైనవై ఉండాలి. ఏ సిద్ధాంతమైనా ఆఖరికి రాకడకు సంబంధించినటువంటి విషయాలు కూడా, రాకడకు సంబంధించిన విషయాలు కూడా నేను సత్యమే నమ్మాలి, అసత్యాన్ని నేను నమ్మకూడదు అనేటువంటి తీర్మానం ప్రతి విశ్వాసికి ఉండాలి. చాలా వరకు విశ్వాసులు ఎట్లా ఉంటారో తెలుసా? మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను. చదువు లేని వాళ్ళ సంగతి వదిలేయండి. చదువుకున్న వాళ్ళు కూడా సత్యం విషయంలో ఆసక్తి ఉండదు, సత్యం విషయంలో పట్టింపు ఉండదు, సత్యం విషయంలో రోషం ఉండదు. అదేంటంటే అందరూ దైవ సేవకులేగా, సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు, ఎవరైనా సేవకులే, ఎవరు చెప్పినా వినాల్సిందే అని ఒక గుడ్డితనంలో కొంతమంది విశ్వాసులు ఉంటూ నేను చూశాను. అమ్మా, అందరూ సేవకులు కాదమ్మా. ఒక వచనం చూపిస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక తీసుకోండి అమ్మా. ఒకసారి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. ఒక్కసారి చూడండి, చదువుకున్న వాళ్ళు చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఇప్పుడు అపోస్తలులు కాదంట, అంటే పంపబడిన వాళ్ళు కాదు దేవుని చేత. ఇప్పుడు దయ్యం చేత పంపబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తాము అపోస్తలులు కాకయే అపోస్తలులు మనం చెప్పుకొని సాతాను సమాజం. వీళ్ళు సంఘంలోనికి జ్వరపడ్డారు. సాతానే వెలుగుదూత వేషం ధరించుకొని నేను వెలుగు సంబంధిలా ఉన్నాను చూడండి అని మోసం చేస్తున్నప్పుడు వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు, ఆశ్చర్యం కాదు. వీళ్ళు వస్తారు, మేము క్రైస్తవులమే అంటారు, కానీ వాక్యం ఒప్పుకోని సంగతులు అనేకములు చేసి చూపించి బోధించి సంఘాన్ని నాశనం చేయడానికి తోడేళ్లలాగా తయారవుతారు. మళ్ళా వాళ్ళు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు. సత్య సంబంధులు చేసే ఉపదేశం చేసే క్రియలు తప్పని తప్పు పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సత్య సంబంధుల కంటే వేళ్ల గలాలే ఎక్కువ గొడవ చేస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాటలు విన్నవాడు ఎవడైనా మోసపోవాల్సిందే, ఏర్పరచబడ్డవాళ్ళు కూడా మోసపోవాల్సిందే. అంత ఆసక్తి ఉన్నట్టు, దేవుని కొరకు అంత పట్టుదల ఉన్నట్టు, అంత శ్రద్ధ ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ మాటల్ని వ్యక్తం చేస్తారు. నిజంగా ఒరిజినల్ వాళ్ళకు కూడా ఉండదు ఈ నకిలీకున్న నాణ్యత. అంత బాగా వాళ్ళు జనములను మోసపుచ్చగలుగుతారు. ఈరోజు చాలామంది విశ్వాసులు, సరైన బోధలో పెంచబడినటువంటి విశ్వాసులందరూ అలాంటి వాళ్ళు కనెక్ట్ అయిపోయి భ్రష్టులైపోయేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. అందుకే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా వాక్య సారాంశ సత్యం మీద పట్టుగలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి. దొంగలెవరో గుర్తుపట్టగలిగి ఉండాలి, లేకపోతే దెబ్బతింటాం.
మనమే కాదు, పాప అమాయకంగా ఉన్న విశ్వాసులు చాలామంది అందరూ ఈరోజు సెల్ ఫోన్లో వచ్చేవన్నీ చూస్తున్నారు, తేడా పడతారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారిని, సాటి వారిని కూడా, ఇదిగో ఫలానా వ్యక్తి చేస్తున్న బోధ సత్య సంబంధమైన బోధ కాదు, అది విష సంబంధమైన బోధ, సాతాను సంబంధమైన బోధ, దాన్ని వినొద్దు అని మనం ఖండించాలి, హెచ్చరిక చేయాలి. ఇది దేవుని చిత్తమట. దాన్ని ఎరిగి మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. ఇది దేవుని చిత్తమట. ఆయన ఇచ్చయించుచున్నాడు అని ఉంది. మీరే చదివారుగా తిమోతి పత్రికలో. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అబద్ధికులు, లేకపోతే ఈ వేషధారులు, లేకపోతే ఈ దొంగ అపోస్తలులు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి బోధలలో కొన్ని విషతుల్య బోధలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, విగ్రహార్పితం తినొచ్చు, ఏం కాదు, విగ్రహాలకు పెట్టింది తినొచ్చు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడరు. మన యేసుప్రభు చర్చికి వాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు పెట్టింది మనం కూడా తీసుకోవాలి. అందులో ఏమీ లేదనుకుంటే సరిపోయాయి, తీసుకోవచ్చు అని, నేను తీసుకుంటానని తనని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు సంఘములో ప్రసంగ పీఠికల మీద వక్తలుగా, వ్యక్తులుగా చాలామంది అవుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఇట్లా ప్రతి దాని విషయంలో వాక్య సారాంశ సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి. విగ్రహార్పితం తినొచ్చని బైబిల్ చెప్తుందా? దాన్ని విసర్జించమని బైబిల్ చెప్తుందా? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. 4 విసర్జించాలట. చదువుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. చదువు లేని వాళ్ళకి మీరే నేర్పించాలి. శుద్ధమొద్దు దద్దమ్మలాగా బతుకంతా గడిపేయకండి. సత్యవాక్యం విషయంలో రోషం కలిగి ఉండండి. వాక్యాన్ని చదవండి. వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా గళాలు విప్పండి. అవసరమైతే మాట్లాడండి, వీడియోలు చేయండి. అవసరమైతే ఇది సత్యం కాదు, దీన్ని మేము ఒప్పుకోం అని రోషం కలిగి ఉండండి. స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వం, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి అని రాశాడు. ఒక్కచోటే రాశాడా? 28వ వచనం చదువు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన ఒకసారి మీరు నాకు చెప్పండి, విగ్రహములకు అర్పించినవి తినొచ్చా, తినకూడదా? ఎంతమంది చెప్తుందా ఆ మాట చెప్పండి. బైబిల్ ఏం చెప్పింది? విగ్రహములకు అర్పించిన వాటిని, జారత్వమును, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని విసర్జించాలి అని ఉంది. బైబిల్లో ఒకసారి స్పష్టంగా విసర్జించాలి అని 1-2 సార్లు నొక్కి ఒక్కాణించినప్పుడు మళ్ళీ తిన్నా ఏం కాదు, అందులో ఏమి లేదు అనుకొని తిను అంటాడా? చెప్పాను, వాక్యాన్ని కలిపి చెరిపెడు దుర్బోధకులు లేచి ఈరోజు సంఘానికి చక్కని వక్రబోధలు చేసి నమ్మినోళ్ళందరినీ నాశనం చేయడానికి మొదలుపెట్టారు. సత్య విషయంలో రోషం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాంతో ఏకీభవించరు. అలాంటి బోధ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే వినేవాళ్ళు వింటుంటే చూస్తూ ఊరుకోరు. వినేవాళ్ళని గద్దిస్తారు, అతను చెప్తుంది వాక్యానుసారం కాదు, తప్పు అని. ఇంకా ఈ ఒక్క చోటే ఉందా? ఇంకెక్కడ ఉంది చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువు. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు గాని. ఆగక్కడ.
లేదన్నాడు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు, అందులో ఏమీ లేదు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు, లేదు అని వెంటనే గాని అన్నాడు. తర్వాత చదువు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. అద్దుగో. ఆ తర్వాత, మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఒక్కసారి గమనించండి, ఏం చెబుతున్నాడు? ప్రభు బల్లలో చేసేటువంటి పరిశుద్ధులారా, అన్యజనుల బల్లలో మీరు ఎట్లా చేయేస్తారని అడుగుతున్నాడు. అన్యజనుల పాత్రలు మీరు ఎలా చేయేస్తారు? వేయకూడదని మాట్లాడుతున్నాడు స్పష్టంగా. 3, 4 ఒక వచనం చూపిస్తాను చూడండి. 8, 10 చదువు. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములయందు భోజన పక్తిని కూర్చుండగా, జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు, తమ్ముడు, విగ్రహాలయమందు భోజన పక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును కదా. విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థమును తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అంటే ఏంటి? తింటే ఏమైంది? తినకూడదు. కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు. అది తినకూడదు కదా. చదువు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేనెన్నటికి నీ మాంసము తినను. నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం? నేను వాటి దగ్గర బలిచిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో, కానీ దానివల్ల మరొకడు ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు. దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది. ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయేదానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు. అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు? తినొచ్చు అని చెబుతున్నాడా? తినొద్దురా బాబు అని చెబుతున్నాడు. 3, 4 5వ రెఫరెన్స్ చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు, అక్కడ జాగ్రత్తగా చూడండి, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? మరి అంత స్పష్టంగా అలాంటి బోధ మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటుంటే మరి ఇలాంటి బోధ చేసేవాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు? వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు, ఎలా షేర్ చేస్తున్నారు, స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు? వాళ్ళతో పాటు వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా? వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా? అలాగే అయిపోయారు, వీళ్ళు అయిపోయారు. నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. మొహమాటస్తులై ఉండకండి. అమ్మో సేవకులు అంటే ఏమన్నా అయిద్దని దిక్కుమాలని తెలివి కలిగి ఉండకండి. వాడు ఎలా దైవజనుడు అవుతాడు?
దేవుని వాక్యం ఇంత స్పష్టంగా విసర్జించాలి, అది మోసపుచ్చే బోధ, దాన్ని లక్ష్య పెట్టకూడదు, దాన్ని విసర్జించాలి, దాన్ని స్వీకరించకూడదని ఘంటాపదంగా మాట్లాడుతుంటే, దాన్ని నేను తీసుకొని తింటాను, తిన్నా ఏం కాదు, తింటే తప్పు లేదు అని బోధిస్తున్నవాడు ఎవరో? వాడు తల నెరసినోడైనా, వాడు ఎలాంటోడైనా, ఎంత చమత్కారంగా లాలనగా తీయని మాటను మాట్లాడేవాడైనా, ఎంత భారం ఉన్నట్టు నటించేవాడైనా, వాడు తేడా. అరే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సార్, మరి మొక్కకపోతే ఫీల్ అవుతారు, పోయి మొక్కు. మొక్కుతావా? వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పొచ్చు, చెప్పే తెలివి నీకుంటే. ఇప్పుడు విగ్రహార్పితం తీసుకొని నీ దగ్గరికి వచ్చాడు అనుకో, కొంతమంది ఏమంటారు, నాకొద్దు అని సైతాన్లు అంటారు, సైతాన్లు తినే మాటలు. అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకొచ్చారు అనుకో, ఒక మాట చెప్పొచ్చు, నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మా, మొక్కినా అక్కడే, ఏడిసినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఏం చేసినా అక్కడే. ఇక రెండో దానికి మొక్కేది లేదు, రెండో దగ్గర చేయి చాపేది లేదు, సోదరా థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఎవరిని తిట్టినట్టు కాదు, ఎవడు ఫీల్ అవడం. ఆడు తెలివి ఉన్నాడైతే ఆడు ఆలోచించుకుంటాడు. ఆడు ఒక్కదాని మీదే ఉన్నాడు, నేనైనా 14 మందికి ఉన్నానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ ఈ మోతుబర్లు అంటారు, ఈ మోతవర్లు. మరి అట్లయితే హోటల్ ఎట తింటున్నారు? అన్యజనులు పండించిన ధాన్యం ఎట తింటున్నారు? మరి అన్యజనులు ఆ ధాన్యపు రాశికి మొక్కి తీసుకొచ్చి అమ్ముతారు. హోటల్లో ముందు విగ్రహాలకు ప్రసాదం పెట్టిన తర్వాత అందరికీ వడ్డిస్తారు. మరి అదెట్ట తింటున్నారు అని అడుగుతున్నారు ఈ మోతవర్లు. ఇంత మాత్రం డౌట్ ఎవడికి రాదు? మాకు రాదు. చూడు, 1 కొరింథీ పత్రిక చూడు, అక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడు 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనం చదువు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. అది మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక అంగడిలో అమ్మునదేదో. ఇప్పుడు వాడు విగ్రహానికి పెట్టాడా, లేకపోతే ధాన్యపు రాశికి దండం పెట్టాడా, కుప్ప చుట్టూ తిరిగి బోర్ల పడ్డాడా, సాష్టాంగ పడ్డాడా, ఏం చేశాడో నాకు అనవసరం. పైసలు ఇచ్చా కొనుక్కొని తింటున్నా, వాడే నాకు ఊరకీలా. కాబట్టి వాడు మొక్కిన దాంతో నాకు సంబంధం లేదు. డబ్బులు ఇచ్చా కొనుక్కొని తింటున్నా. అది వాక్యం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉంది. కొని తినేటప్పుడు వర్తించదు కది. నువ్వు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నా, ఆ చీర ఏదో తీసుకెళ్ళాడు పెట్టి దండం పెట్టాడు, నీకు వర్తించదు అది. ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చావు తెచ్చుకుంటున్నావు. ధాన్యమైన అంతే, హోటల్లో ఫుడ్ అయినా అంతే, ఎక్కడైనా అంతే, పైసలు ఇచ్చావు తింటున్నావు. ఇక నీకు అక్కడ వర్తించదు. కానీ అలా కాకుండా ఉచితంగా తీసుకొచ్చి ఇదిగో ఇది మా విగ్రహాల దగ్గర పెట్టిన తీసుకొని తిను అంటే సున్నితంగా తిరస్కరించాలి. దూషించొద్దు, ద్వేషించొద్దు. నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మాను బ్రదర్, ప్రార్థించిన అక్కడే, ఏదైనా తీసుకున్న అక్కడే, తిన్నా అక్కడే, ఇది చేసిన అక్కడే. మరి మేము తీసుకుంటాంగా మీ దగ్గర, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది మీరు నమ్మిన మతంలో. మరి మేము నమ్మిన విశ్వాసంలో మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడలా. మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మేము వస్తాంగా మీ చర్చికి, ఓకే, మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఉన్న గోడలు ఇదో గుడి అనుకుంటారు, వచ్చి ఇక్కడ కూడా ఒక పాటు పడతారు, ఇబ్బంది ఏం లేదు, మీకు కేసు రాయడు. ఆ స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది. కానీ మాకు ఒక్కటే, మోకాళ్ళు వేసినా, సాష్టాంగ పడినా, సాగిలు పడినా, చేయి జాపినా, మొర్ర పెట్టినా, మొత్తుకున్నా, ఏది తిన్నా, ఏది చేసినా అక్కడే. రెండో దగ్గర లేదు. మరి మేము తింటున్నాంగా, తినవద్దు మానుకో. మేము వస్తున్నాంగా, రావద్దు మానుకో. ఎవడు ఏడిచాడు నేను రమ్మని? ఇప్పుడు నువ్వు బలవంత పెడుతున్నావు ఎందుకు తీసుకోవని. మేమేం బలవంత పెట్టలేదే. ఒకవేళ మేము మా వాళ్ళు ఎవరన్నా చర్చికి వచ్చేటప్పుడు వస్తావని పిలిస్తే ఇష్టమవుతారా, సర్దుకో.
నువ్వు రాకుండా దీవులు వేసుకొని ఏడిచావా, ముసుగేసుకొని ఉన్న మూల కూర్చున్నావా? నువ్వు రాలేదని. నువ్వు వచ్చే అంత రాకపోతే అంత. ఎవడు ఏడిచాడు? మీరు పెడితే మేము తినవాకు మా అనుకో. మేము దిగులేసుకున్నాం, మేము పెట్టింది నువ్వు తింటలేదు అని. తీసుకోపోతే మా అనుకో బాబు. మేము ఏ బొమ్మల దగ్గర పెట్టామో మామూలుగా మార్కెట్ కొనకొచ్చి ఇస్తాం అంతవరకే. కానీ మీరు అక్కడ పెట్టి అర్పించి ఇస్తున్నారు కనుక దాన్ని తీసుకోవద్దని వాక్యంలో స్పష్టంగా ఉంది కనుక మేము దాన్ని ఫాలో అవుతాం. మా గ్రంథంలో దేవుడు మాకు అందించిన సత్యాన్ని మేము అనుసరించి బ్రతుకుతాం. ఇది మీకు నచ్చక మీరు మమ్మల్ని తిట్టినా, కొట్టినా, దూషించినా, చంపినా, అవసరమైతే హతసాక్షులు అవడానికి ఇష్టపడతాం. అయ్యారు చరిత్రలో ఎంతోమంది తమ విశ్వాస విషయమే హతసాక్షులు అయ్యారు క్రైస్తవులో. అంతేగాని మోమాటానికి అన్యజనులతో రాజీ పడలేదు. ఈరోజు రాజీ క్రైస్తవ్యాన్ని నేర్పుతున్నారు మనోళ్ళు. వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళంతా గుంటకు పోయేవాళ్లే, మొత్తం గుంట బ్యాచే. మీకెందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఆ స్వేచ్ఛ ఉంది. మీరు కూడా సెల్ ఫోన్లో అందరి ఉపదేశాలు వింటూ ఉన్నారు కనుక మీరు గుంటకు పోకుండా చెప్తున్నాను నేను, ఏ గుంటలో పడకుండా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. అది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఈరోజు. దానికి మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. సంవత్సరాలు గడిచిపోతున్న వాక్యంలో లోతులు తెలియనటువంటి అధోగతిలో ఉండకూడదు. వాక్యం చదవాలి. సందేహాలు వస్తే అవసరమైతే అన్నోళ్ళని అడిగి తెలుసుకోవాలి. నన్ను అడిగినా నేను కూడా చెప్తాను. నేను మీకు అందలేదనుకో, అన్నయ్యోళ్ళని అడిగినా అన్నయ్యోళ్ళు చెప్తారు. కానీ అరాకొరా భక్తిలో మాత్రం ఉండొద్దు. అది దేవుని చిత్తం కాదు. నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను. ఎప్పుడు పొందావు? ఓహో, ఇప్పుడేడా బాప్తీసం పొంది దగ్గరగా 14 ఏళ్ళు అయింది. అమ్మ 30 మెలికలు తిరిగి చెబితే 14 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు బైబిల్ చదివా? చదివే ఎంత చదివావు? ఓ చదువు అప్పట్లో డిగ్రీ చేశాలే. డిగ్రీ. బైబిల్ ఎన్నిసార్లు చదివా? బైబిలా ఏందో ఎన్నిసార్లు చదువుతాం అనిపించిందా ఏందో, మరి అక్కడికి బాగానే ఏందో నాకు. సావు కబురు చల్లగా చెబుతారు, ఒకసారి కూడా చదవలేదని. బతుకులు చల్లంగా ఉండా అనాలనిపించింది నాకు. ఎచ్చగా ఉండాలని కాదు, చల్లంగా ఉండాలని అనాలనిపించింది. ఒక్కసారి కూడా బైబిల్ చదవలేడు. డిగ్రీ చదివాడు, ఇంటర్ చదివాడంట, 10th చదివాడంట. అది చదవాలి కదరా అయ్యా బైబిల్. మారు మనసు పొంది బాప్తీసం పొంది అంతవరకు ఆగితే సరిపోతుందా? సత్యం తెలుసుకోవాలి కదా. బైబిల్ చదవాలి, అనేక సార్లు గ్రంథం చదవాలి. సువార్త చెప్పాల్సిన అవసరం వస్తే అవసరమైతే ఖురాన్ గ్రంథం చదివి కూర్చున్నా. ఇక్కడ హైందవ సాహిత్యం చదివి కూర్చున్నాం. వాళ్ళు అడిగితే వాళ్ళ దానిలో నుంచే నేను శుక్రవారం చూపించి చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముస్లిం సోదరులు అడిగితే వాళ్ళ దానిలో నుంచే చదవాలి కదండి. రోషం ఉండాలి కదా, సత్య విషయమైన రోషం ఉండాలి కదా, జీవితానికి ఒక గురి గమ్యం ఉండాలి కదా, ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా. అరే బైబిల్ చదవరేందండి, నాకు అర్థం కాదు. బైబిల్ చదవాలి. మగ పిల్లలకు చెబుతున్నా, వాళ్ళకి రోషం లేకపోతే ఆడపిల్లలు మీరన్నా రోషం తెచ్చుకొని తెగబడండి. మనం సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి మనం సత్యంలో నడవాలి, అనేక మందిని నడిపించాలి. మనం రైట్ పొజిషన్లో ఉండాలి, అనేక మందిని రైట్ పొజిషన్లో నిలబెట్టాలి. మన బాధ్యత. రోషం లేని బతకకూడదు. అన్యాయం జరుగుతుంటే, దుర్బోధ జరుగుతుంటే, మోసపూరిత బోధ జరుగుతుంటే రాజీ పడకూడదు. హల్లెలూయా. ఈరోజు రాజీ పడేటువంటి బోధలు వచ్చేసినాయి. కొంతమంది అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది భలే బాగుంటుంది. అసలు ఇది కరెక్ట్, అసలుకి వాళ్ళని మనం ఏమనకూడదు, మనల్ని వాళ్ళు ఏమనరు. అసలు మనం పెట్టింది వాళ్ళు తింటారు, వాళ్ళు పెట్టింది మనం తినాలి. అసలు అట్టు ఉండాలి. అసలుకి అది అసలు గొడవే ఉండదు. అసలు ఈ శాలే మన లాంటి వాళ్ళు అసలు తగాదులు పెడుతుంది. శుభ్రంగా వాళ్ళు పెట్టింది తింటే గొడవ ఉంటుందిగా. నేను తినం అన్నకాడే కదా తగాదు వస్తుంది.
నన్ను అడిగాడు అనుకో, ఇదిగో తీసుకుంటావు తిను అన్నాడు అనుకో, నేను అదే చెబుతాను, నేను నమ్మింది ఏదో ఒకటి నమ్మాను బాబు, మొక్కినా అక్కడే, ఏదైనా అడిగినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఇంకో దానికి మొక్కేది లేదు, చేజాపేది లేదు అంట. అప్పుడు నేను తిట్టినట్టు అయిద్దా? మరి ఏం చెప్పినట్టు అయింది? ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు అయింది. నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు రా బాబు. ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు నేను ఏది అడిగినా, చీర అడిగినా, ఆహారం అడిగినా, పాత్రలు అడిగినా, ఏది అడిగినా ఆయన్ని అడుక్కుంటాను, ఆయన దగ్గరే పొందుకుంటాను. కనపడ్డ వాడి దగ్గర అలా చేయి చాపితే నేను పతివ్రతను ఎలా అవుతాను? నాకు అక్కర్లేదు. లేఖనం ఎన్ని వచనాలు స్పష్టంగా చెప్పింది. ఏం బోధ అని చెప్పింది? విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ. చూడండి, ప్రకటన గ్రంథం 2:20 ఒకసారి చదవండి మళ్ళీ. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, మోసపుచ్చు బోధ. 14 వచనం చదువు, 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చూడండి, సరిగా చూసి కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఇక లైన్లో నిలబడండి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ ఉరియొడ్డే బోధ అంట. ఉరియొడ్డే బోధ అంట. 20వ వచనంలో మోసపుచ్చే బోధ, 14వ వచనంలో ఉరియొడ్డే బోధ. మరి ఎంత బాగా వాళ్ళు బోధిస్తుంటే ఎలా రాజీ పడుతున్నారు ప్రజలు? వాక్యం ఏం చదివారు? వాక్యం తెలియదు కాబట్టే లోబడ్డారు. అదే వాక్యం చదివిన వాళ్ళైతే, అరే ఇతను ఎలా బోధిస్తున్నాడు, వాక్యం అలా ఉంది కదా అని పసిగడతారు, జాగ్రత్త పడతారు. అందుకే ఈరోజు అన్ని రెఫరెన్స్లు అన్ని చూపించి స్పష్టంగా మీతో మాట్లాడాను. ఇప్పుడు దేనికోసం సిద్ధపడాలని చెప్తున్నాను? సత్య విషయమై రోషంతో సిద్ధపడాలా, లేకపోతే మనకెందుకులే అన్నీ, బైబుల్ తీసుకున్నామా, సంకలో పెట్టుకున్నామా, పోయామా, వచ్చామా, ఎవడు ఏదన్నా బోధించుకొని ఏ గుంపేటన్నా బడి పోని, మనకు అనవసరం. ఇది చచ్చు క్రైస్తవ్యం. ఏం క్రైస్తవ్యం? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. ఇప్పుడు మార్చి పాడాలా? బోధకులు మనుషుల దయను పొందగోరి. ఇప్పుడు పాడతా. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయలను పొందను గోరి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయను పొందగను గోరి. చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా. కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటదేవయ్యా. దేవునికి మహిమ.